నేను ఈ మధ్య ఛాయ్ తాగేటందుకు ఒక హోటల్ దగ్గరికి పోయినా. నాకు బాగా తెలిసిన ఒక పెద్ద మనిషి అక్కడ ఉన్నాడు. ఆయన ఛాయ్ తాగుతున్నాడు. తన కొడుకుని తన బిడ్డని అమెరికాలో వెల్ సెటిల్ చేసిండు. వాళ్ళిద్దరు అమెరికాలో సెటిల్ అయిపోయారు. వాళ్ళకి గ్రీన్ కార్డు కూడా వచ్చేసింది. ఎప్పుడు కలిసినా కూడా చెప్తా ఉంటాడు, నా కొడుకు నా బిడ్డ అమెరికాలో సెట్ అయిపోయారు అని చెప్పి చాలా గర్వంగా చెప్తా ఉంటాడు. అయితే ఆ పెద్ద మనిషి మాట్లాడుకుంటూ ఏమంటున్నాడంటే, ఇండియాలో ఈ సెక్యులర్ నా కొడుకులని ఉంచొద్దు, తరిమి కొట్టాలి. ఇండియా సెక్యులర్ దేశంగా ఉండొద్దు. అసలు ఇండియా సెక్యులర్ల వల్లనే నాశనం అవుతున్నది. సెక్యులరిజం అనేది ఇండియాకి శాపం అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. సరే, తెలిసిన పెద్ద మనిషే కదా, నేను కూడా మాట కలపాల్సి వచ్చింది. నేను ఒక ప్రశ్న అడిగిన, అవునే పెద్ద మనిషి, నీ కొడుకును నీ బిడ్డను అమెరికాకి ఎందుకు పంపించినావు? ఏ పాకిస్తాన్కు ఆఫ్ఘనిస్తాన్కు పంపించవచ్చు కదా అని నేను అడిగిన. ఎందుకంటే ఇప్పుడు అమెరికా సెక్యులర్ కంట్రీ, పాకిస్తాన్ సెక్యులర్ దేశం కాదు. అది మతం పునాదుల మీద నిర్మితమైన దేశం. నీకు ఎట్లాగో సెక్యులరిజం అంటే నచ్చట్లే కదా, సెక్యులరిజం అంటే నీకు నచ్చదు, సెక్యులర్ అంటే నీకు నచ్చనప్పుడు పాకిస్తాన్ కూడా సెక్యులర్ దేశం కాదు, ఆఫ్ఘనిస్తాన్ సెక్యులర్ దేశం కాదు. అవి రెండు మత పునాదుల మీద నిర్మితమైన దేశాలు. నీకు సెక్యులరిజం అంటే నచ్చనప్పుడు నీ బిడ్డను నీ కొడుకును ఏ పాకిస్తాన్లోనో ఏ ఆఫ్ఘనిస్తాన్లోనో సెటిల్ చేయకుండా అమెరికాకి ఎందుకు పంపించినావు అని చెప్పి నేను అడిగిన. దానికి ఆ పెద్ద మనిషి దగ్గర సమాధానం లేదు. ఈ వీడియో చూస్తున్న వాళ్ళ దగ్గర కూడా సమాధానం ఉండదు. ఎందుకు ఉండదంటే, ఒకటి, అమెరికా వాడు కూడా ఈ దేశంలో క్రిస్టియన్లే ఉండాలి, మిగతా ఏ మతమోడు ఉండొద్దు, ఈ అమెరికా దేశం అంతా మన అమెరికాలో ఉన్న క్రిస్టియన్లంతా ఏకం కావాలి, ఈ దేశం క్రిస్టియన్ కంట్రీగా ఉండాలి తప్ప అమెరికాగా ఉండొద్దు అని అమెరికా వాడు అనుకుంటే కొన్ని లక్షల మంది భారతీయులు వచ్చి ఇండియాలో పడతారు. ఓకే, ఇండియాలో పడతారు. ఇప్పుడు మనకు ఒక సింపుల్ లాజిక్ ఏంటిదంటే, మనకు ఇండియాలో సెక్యులరిజం నచ్చట్లే, పాకిస్తాన్ కూడా సెక్యులరిజం లేదు, బంగ్లాదేశ్లో సెక్యులరిజం లేదు, ఆఫ్ఘనిస్తాన్ కూడా సెక్యులర్ కంట్రీ కాదు. అలాంటప్పుడు మన పిల్లల్ని పంపిస్తే పాకిస్తాన్కి పంపించుకోవాలి, ఆఫ్ఘనిస్తాన్ పంపించుకోవాలి, లేకుంటే బంగ్లాదేశ్లలో చదివించుకోవాలి, అక్కడ సెటిల్ చేసుకోవాలి. కానీ మనమేం చేస్తున్నాం? సెక్యులర్ దేశాలైనటువంటి అమెరికా, ఆస్ట్రేలియా, యూకే, ఫ్రాన్స్, సింగపూర్, స్విట్జర్లాండ్ ఇలాంటి దేశాలకు మనం పంపిస్తున్నాం. అక్కడ అమెరికానే తీసుకుందాం. అమెరికాలో అన్ని దేశాలకు అతీతంగా, అన్ని మతాలకు అతీతంగా అక్కడ ఉంటారు, అక్కడ బతుకుతారు కలిసి. అది మతం మీద నిర్మితమైన దేశం కాదు. అది మతం మీద నిర్మితమైన దేశం అయి ఉంటే అమెరికా మతం పేరుతో ఒక్కటైన దేశం అయి ఉంటే పాకిస్తాన్ లాగా ముష్టెత్తుకునేది, ఆఫ్ఘనిస్తాన్ లాగా సంకనాకిపోయేది, బంగ్లాదేశ్ లాగా నాశనం అయిపోయేది. కానీ అమెరికా అనేది మతం పేరుతో ఒక్కటైన దేశం కాదు, దేశం పేరుతో ఒక్కటైన దేశం. అది అన్ని మతాల్ని తనలో కలుపుకొని, అన్ని దేశాలను తనలో కలుపుకొని అమెరికా అనే ఒక దేశంగా ఒక్కటైంది కాబట్టి అభివృద్ధిలో అది దూసుకుపోతా ఉంది. అందుకే మనోళ్ళు అక్కడికి వెళ్ళి సెట్ అవుతున్నారు, గ్రీన్ కార్డులు తీసుకుంటున్నారు కదా. మరి మనకి సెక్యులరిజం నచ్చట్లే, పాకిస్తాన్కి నచ్చలేదు, మరి ఇద్దరం ఒకటే కావాలి కదా. మన దేశంలోనేమో సెక్యులర్లు ఉండొద్దు, కానీ మన పిల్లలు సెటిల్ అయ్యే దేశాలలో, మన చుట్టాలు సెటిల్ అయ్యే దేశాలలో మాత్రం ఆ దేశాలన్నీ సెక్యులర్ దేశాలు అయి ఉండాలి. అంతే కదా. ఇప్పుడు అమెరికా వాడు, ఆస్ట్రేలియా వాడు, యూకే వాడు వీళ్ళందరూ కూడా వాళ్ళ మతాలకి చెందిన వాళ్ళు మాత్రమే ఆ దేశాలలో ఉండాలి. మిగతా మతాలందరినీ మెడబట్టి గెంటేస్తాం, మా దేశాలు సెక్యులర్గా ఉంటే మాకు నచ్చదు అని వాళ్ళు కూడా మనలాగానే మత పిచ్చి నెత్తికెక్కించుకొని ఉంటే కొన్ని కోట్ల మంది భారతీయులు వచ్చి ఊళ్ళల్లో వ్యవసాయం చేసుకోవాల్సి వస్తుంది. నిజమా కాదు? ఇప్పుడు చూద్దాం సింపుల్గా. అమెరికా పేరు చెప్తే మతం గుర్తురాదు, పాకిస్తాన్ పేరు చెప్తే మతం గుర్తొస్తుంది, ఆస్ట్రేలియా పేరు చెప్తే మతం గుర్తురాదు, యూకే పేరు చెప్తే గుర్తురాదు, ఫ్రాన్స్, సింగపూర్, స్విట్జర్లాండ్, ఇందులో ఏ దేశాలు చైనా అభివృద్ధి చెందిన ప్రతి ఒక్క దేశం పేరు, ఏ పేరైనా తీసుకోండి, మతం పేరు గుర్తుకు రాదు.
ఎందుకంటే మతాన్ని నమ్ముకున్న దేశాలన్నీ సర్వనాశనం అయిపోతే తప్ప అభివృద్ధి కావు. కానీ మనకు మత పిచ్చి ఎక్కువైపోయి భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం, అదే ఈ దేశపు గొప్పతనం అనే విషయాన్ని మర్చిపోయి మనం సెక్యులర్లను తిడుతున్నాం. సెక్యులరిజం వల్లనే దేశం నాశనం అయిపోతున్నదని పిచ్చి కూతలు కూస్తున్నాం. ఒక్కసారి ఈ దేశం నుంచి సెక్యులరిజం పోయింది అంటే ఈ దేశం పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ లెక్క సర్వనాశనం అయిపోతుంది తప్ప అభివృద్ధి వైపు వెళ్ళే అవకాశమే లేదు. దీనికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అమెరికా, జపాన్, చైనా, ఫ్రాన్స్, ప్యారిస్, స్విట్జర్లాండ్, సింగపూర్, ఏ దేశమైనా తీసుకోండి. అవి మతం పేరుతో ఒకటైన దేశాలు కాదు, దేశంగా కలిసి ఉండే దేశాలు అవన్నీ. అందుకే అవన్నీ అభివృద్ధిలో పరుగులు పెడుతున్నాయి. కానీ ఇండియాలో కొత్త పిచ్చి మోపైంది మతం పేరుతో ఏకం కావాలి అని చెప్పి. ఇంకొకటి మనం మాట్లాడుతాం. మనము వాస్తవానికి ఆఫ్ఘనిస్తాన్లో లేకపోతే బంగ్లాదేశ్లో, పాకిస్తాన్లో ఉన్న హిందువుల మీద దాడులు జరిగినప్పుడు, అక్కడ ఉన్న టెంపుల్స్ని కూలగొట్టినప్పుడు మనకు మస్తు బాధ అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు కూడా మన హిందువులే, వేరే దేశంలో ఉంటుండొచ్చు కానీ వాళ్ళు మన హిందువులే. అక్కడ దేవాలయాలు కూడా మన లెక్కనే దేవాలయాలు అవి. సో అక్కడ హిందువుల మీద దాడి జరుగుతున్నప్పుడు, అక్కడ దేవాలయాల్ని కూలగొడుతున్నప్పుడు మనకు మస్తు కోపం వస్తుంది కదా. అయితే ఇక్కడ విషయం ఏంటిదంటే, సెక్యులరిజం అనే దానికి అర్థం ఏంటంటే, బంగ్లాదేశ్లో నివసిస్తున్న హిందువులు, పాకిస్తాన్లో నివసిస్తున్న హిందువులు ఎంత సురక్షితంగా ఉండాలని మనం కోరుకుంటామో, మన ఇండియాలో నివసిస్తున్న ముస్లింలు కూడా అంతే సురక్షితంగా, అంతే ప్రశాంతంగా ఉండగలిగే పరిస్థితులు ఉండటాన్నే సెక్యులరిజం అని అంటాం. అయితే పాకిస్తాన్, బంగ్లాదేశ్ సెక్యులర్ దేశాలు కాదు కాబట్టి అక్కడ ఉన్న హిందువుల మీద వాళ్ళు దాడులు చేస్తున్నారు, అక్కడ ఉన్న టెంపుల్స్ని వాళ్ళు కూలగొట్టేస్తున్నారు. అక్కడ ఉన్న హిందువులు మనంత ప్రశాంతంగా ఉండట్లేదు. మన దేశంలో ముస్లింలు ఉన్నంత హ్యాపీగా, ప్రశాంతంగా వాళ్ళు ఉండట్లేదు. వాస్తవానికి బంగ్లాదేశ్ కానీ, పాకిస్తాన్ కానీ సెక్యులర్ కంట్రీస్ కాదు, మతం పేరుతో నిర్మితమైన దేశాలు. ఓకే, అయితే అవి సెక్యులర్ దేశాలు కాదు కాబట్టి ఆ దేశాల్లో ఉంటున్న మన హిందువుల మీద దాడులు జరుగుతున్నాయి. బంగ్లాదేశ్లో ఉన్న హిందువుల మీద, పాకిస్తాన్లో ఉన్న హిందువుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. కానీ ఇండియా సెక్యులర్ దేశం అయినా కూడా ఈ మధ్యలో ఇక్కడ బతుకుతున్న ముస్లింల మీద కూడా అప్పుడప్పుడు దాడులు జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ సింపుల్ పాయింట్ ఏంటిదంటే, భారతదేశం అనేది అమెరికా లెక్క అభివృద్ధి చెందాలా, జపాన్ లెక్క, చైనా లెక్క, ఫ్రాన్స్ లెక్క ముందుకు దూసుకెళ్లాలా, లేకపోతే పాకిస్తాన్ లెక్క, ఆఫ్ఘనిస్తాన్ లెక్క, బంగ్లాదేశ్ లెక్క సర్వనాశనం అయిపోవాలా అనేది మన చేతుల్లోనే ఉంది. భారతదేశం అమెరికా లెక్క ముందుకెళ్లాలంటే ఇది సెక్యులర్ దేశంగా ఉంటేనే సాధ్యమవుతుంది. ఎందుకు సాధ్యమవుతుంది అంటే, మన కళ్ళ ముందే ఉన్న ఎగ్జాంపుల్స్ అన్ని. మతం పేరుతో ఒక్కటైన పాకిస్తాన్ సర్వనాశనం అయిపోయింది. అదే ఒక దేశంగా, మతాలకు అతీతంగా ఒక దేశంగా కలిసి ఉన్న అమెరికా, జపాన్, చైనా రాకెట్ వేగంతో దూసుకెళ్తున్నాయి. ఇప్పుడు సెక్యులర్గా ఉన్న మన ఇండియా ఇట్లా ఉంటేనే అభివృద్ధిలో ముందుకెళ్తుంది. చైనాను దాటేస్తుంది, జపాన్ని దాటేస్తుంది, అమెరికాకి కూడా ఒకరోజు పోటీ ఇచ్చే అవకాశాలు ఉంటాయి. కానీ సెక్యులర్ కంట్రీగా కాకుండా కేవలం మతం పేరుతో ఒక్కటైతే, మతం పునాదుల మీద నిర్మితమైన పాకిస్తాన్ ఎట్లా నాశనమైందో, ఆఫ్ఘనిస్తాన్ ఎట్లా నాశనమైందో, బంగ్లాదేశ్ ఎట్లా నాశనమైందో, మన దేశం కూడా వెనుకకే వెళ్తుంది. మన పిల్లలు అమెరికాలో చదువుకోవాలి, యూకేలో చదువుకోవాలి, లండన్లో సెటిల్ కావాలి, ఫ్రాన్స్లో చదువుకోవాలి, సింగపూర్లో చదువుకోవాలి, అక్కడ జాబ్స్ చేయాలని కోరుకుంటాం తప్ప పాకిస్తాన్లో చదువుకోవాలి, ఆఫ్ఘనిస్తాన్లో చదువుకోవాలి, బంగ్లాదేశ్లో చదువుకోవాలని బుద్ధి జ్ఞానం ఉన్నోడు ఎవ్వడు కోరుకోడు. ఎందుకంటే అవి మతోన్మాద దేశాలు, మతం పేరుతో నిర్మితమైన దేశాలు. అక్కడ ప్రశాంతత ఉండదు, రక్షణ ఉండదు అనేది తెలుసు కాబట్టి. కానీ అక్కడ లేని ప్రశాంతత అమెరికాలో ఎందుకుంటుంది అంటే, అది మతోన్మాద దేశం కాదు, అది సెక్యులర్ దేశం. ఆ దేశానికి ఎవడైనా రావచ్చు, అక్కడ ఎవరైనా ఉద్యోగం చేసుకోవచ్చు, ఎవడైనా గ్రీన్ కార్డు తీసుకోవచ్చు, ఎవడైనా సెటిల్ కావచ్చు. ఎందుకంటే అది మతాలను పట్టించుకోదు, దేశాలను పట్టించుకోదు, కేవలం అభివృద్ధి. ఆ దేశ అభివృద్ధిలో భాగమయ్యేటోడు పాకిస్తాన్ ఓడైనా, ఇండియా ఓడైనా, చైనా ఓడైనా, రష్యా ఓడైనా, ఎవడొచ్చినా ఆ దేశం ఆదరిస్తుంది.
అమెరికాలో కూడా ఈ మధ్య ట్రంప్ వచ్చినాక కొత్త పిచ్చి తయారైంది, జాతీయవాదం అనే పిచ్చి. ఇక్కడ ఉండేది అమెరికన్సే ఉండాలి, మిగతా వాళ్ళందరినీ ఎలగొడదామని చూస్తున్నారు. అదే జరిగితే అమెరికా కూడా సర్వనాశనం అయిపోతుంది, అందులో డౌటే లేదు. ఇప్పుడు చెప్పండి, మన దేశం సెక్యులర్గా ఉంటే సేఫా, మతంగా ఒకటైతే సేఫా? మతం పేరుతో ఒకటైతే మాత్రం సర్వనాశనం అయిపోతుంది, దాన్ని దేవుడు కూడా ఆపలేడు. కానీ అన్ని మతాలకు అతీతంగా ఒక దేశంగా కలిసి ఉంటే అమెరికా లాగా, జపాన్ లాగా ఎక్కడికో వెళ్ళిపోతుంది, దూసుకోపోతుంది. అంతేందుకు ఇప్పుడు మన దేశంలో ఉన్న సెక్యులర్లని తిట్టే పవన్ కళ్యాణ్ తన కొడుకుని సింగపూర్ స్కూల్లో చదివిస్తున్నాడు. సింగపూర్ స్కూల్లో. అదే తన కొడుకుని పాకిస్తాన్లో ఎందుకు చదివిస్తలేడు కదా? ఆఫ్ఘనిస్తాన్లో చదివించాలి. ఎందుకంటే మన దేశం సెక్యులర్గా ఉండొద్దు కదా, మన దేశంలో సెక్యులర్లు ఉండొద్దు, సెక్యులరిజం ఉండొద్దు. పాకిస్తాన్లో కూడా సెక్యులర్లు లేరు. పాకిస్తాన్ సెక్యులర్ దేశం కాదు, బంగ్లాదేశ్ సెక్యులర్ దేశం కాదు. అట్లాంటప్పుడు పవన్ కళ్యాణ్, సెక్యులరిజం అంటే నచ్చని పవన్ కళ్యాణ్ తన కొడుకుని సెక్యులరిజం అనేదే లేని పాకిస్తాన్లో చదివించుకోవచ్చు, బంగ్లాదేశ్లో చదివించుకోవచ్చు, ఆఫ్ఘనిస్తాన్లో చదివించుకోవచ్చు. కానీ పవన్ కళ్యాణ్ తన కొడుకుని ఎక్కడ చదివిస్తున్నాడు? సింగపూర్లో చదివిస్తున్నాడు. ఎందుకు? ఎందుకంటే అదొక సెక్యులర్ కంట్రీ. అక్కడ ఏ మతమోడైనా చదువుకోవచ్చు, ఏ మతమోడైనా బతకొచ్చు. ఎందుకంటే అది మతాలకు అతీతంగా దేశంగా ఒకటైంది కాబట్టి. అందుకే గుర్తు పెట్టుకోవాలి, మనకు సొంత తెలివి అనేది ఒకటి లేకపోతే ఎవడు పడితే వాడు మన మెదళ్లలో విషాన్ని నింపి మన దేశ భవిష్యత్తుని, మన పిల్లల భవిష్యత్తుని సర్వనాశనం చేస్తారు. వాళ్ళ పిల్లలు మంచిగా ఉంటారు, వాళ్ళ పిల్లలంతా మంచి మంచి దేశాలలో సెట్ అవుతారు. కానీ మన పిల్లల్ని మాత్రం ఆఖరికి ఎక్కడికి తీసుకొస్తారంటే పాకిస్తాన్, బంగ్లాదేశ్కు పంపించుకునే దరిద్రపోటు పరిస్థితులు తీసుకొస్తారు. అందుకే ఎప్పుడైనా యూనిటీ ఇన్ డైవర్సిటీ ఈజ్ ద బ్యూటీ ఆఫ్ దిస్ కంట్రీ. ఈ దేశం యొక్క సౌందర్యమే అది. ఏ దేశానికైనా సరే మతాలకు అతీతంగా ఉన్న దేశాలే ముందుకెళ్తాయి. మతాన్ని నమ్ముకున్న దేశాలన్నీ సర్వనాశనం అయిపోతాయి. మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్లో చెప్పండి. ఫిదా న్యూస్కి సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి.